A very good evening to everyone. Welcome to our channel. Okay. So, ఇవాళ మనం ప్రేరణ సీజన్ 3 ప్రోగ్రాంలో ఉన్నాం. Build Your Own Skill by Yourself, conducted by the FAA Robotics Private Limited and co-sponsored by ADC Solutions, Puma, Skyrace and Bell and Bennett High School, Jairodev, Aditya Amar Associates, Tribal Picks, Suburb Events, Vivekananda Lahari Institutions, Young Brain మరియు విజయవాడ స్కై వాచర్స్. ఓకే, సో సెషన్లోకి వెళ్ళే ముందు FAA రోబోటిక్స్ తరపున మనము సమ్మర్ క్యాంప్ అనేది కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. బిఫోర్ 10th లోపు రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవాలి. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది ట్రైనింగ్ అనేది. సో వెరీ ఈజీ. అండ్ పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ హాలిడేస్లో వెకేషన్స్లో ఉన్నారు కాబట్టి ఇంట్రెస్టింగ్ పీపుల్ ఎవరైనా సరే మా కింద నెంబర్ని సంప్రదించవచ్చు. మీకు కిట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ మనము ప్రజెంట్ చేస్తున్నాం దీని గురించి. ఓకే, అండ్ కమింగ్ టు అవర్ సెషన్. సో ఇవాళ మనం సెషన్లోకి వెళ్ళే ముందు కొన్ని చిన్న చిన్న వీడియోస్ అండ్ ఒక ఇమేజెస్ మనం పరిశీలిద్దాం. దట్ మీన్స్ అసలు ఏ సెషన్ మనం చెప్పుకోబోతున్నాం, అసలు మన సెషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం 2 వీడియోస్ ఉన్నాయి. 2 వీడియోస్ చూడొచ్చు. ఫస్ట్ వీడియోలో మనం ప్లే చేసుకుంటూ పోతే ఇక్కడ ఒక విలేజ్లో ఒక టాయిలెట్ని ఈ విధంగా డిజైన్ చేశారు వేస్ట్ డ్రమ్స్తో. దట్ మీన్స్ మీకు ఆల్రెడీ తెలుసు ట్యాంక్స్ ఉంటాయి, వాటర్ ట్యాంక్స్. సో ఆ వాటర్ ట్యాంక్స్ని బేస్ చేసుకొని, సో ఇది ఒక సింపుల్ ఇన్నోవేషన్ అనమాట, ఐడియా. సో ఈ విధంగా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. ఇది వీడియో నెంబర్ 1. అండ్ వీడియో నెంబర్ 2 బైక్ యొక్క మోడిఫికేషన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మామూలుగా మనకి ఆటో పర్చేస్ చేయాలంటే సుమారుగా చాలా కాస్ట్ అనేది మనము పెట్టాల్సి వస్తుంది. దరిదాపుగా 4-5 lakhs దాకా మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో దీన్ని బైక్ని కనుక మనం మోడిఫికేషన్ చేసుకుంటే ఈ విధంగా ఇక్కడ మనకి ఏ విధంగా వీడియోలో అయితే చూపిస్తున్నారో ఆ విధంగా బైక్ని మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొత్త ఐడియాస్. సో ఎలా వాటిని మనం డెవలప్ చేసుకోవాలి, ఈ స్కిల్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తాయి. సో మేజర్గా మనకి ఈ 2 వీడియోలు చూసాం. ఈ 2 వీడియోస్ని బేస్ చేసుకుని మనకి డిఫరెంట్ ఐడియాస్ వాళ్ళు ఆల్రెడీ పొందుపరుచున్నారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, సో నేను ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఉన్నాను. సో ఆ ప్రాబ్లం ఏంటంటే మా ఇంట్లో ఉన్నటువంటి ఒక కంప్యూటర్ డెస్క్ యొక్క లెగ్ కంప్లీట్గా బ్రోకెన్ అయ్యి ఉంది. సో నార్మల్గా మనం ఏంటంటే బ్రోకెన్ అయ్యి ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా మనము త్రోనౌట్ చేసేస్తే బయటికి పడేస్తూ ఉంటాం. బట్ మనం దాన్ని రీయూజ్ ఎలా చేయాలి, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ టు వాట్ వీ లెర్న్ ఫ్రమ్ ద సెషన్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మనము చేస్తున్నామో. సో అక్కడ వుడ్ని మనం నీట్గా ఎక్కడైతే విరిగిపోయిన పార్ట్ ఉందో ఫస్ట్ అక్కడ ఫోమ్ షీట్స్ నీట్గా అతికిచ్చేసేసుకొని దాని మీద మనం రెజిన్ని పోసున్నాము. పోసిన తర్వాత మనకి సెకండ్ 2-3 అండ్ ఇమేజెస్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ ఏదైతే వీల్ ఉందో ఆ వీల్ని నేను ఇక్కడ బిగిచ్చేసేయడం అనేది జరిగింది. ఓకే, సో మరి ఇవాళ లేట్ చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోదాం. సో సెషన్ ఏంటంటే డిజైన్ థింకింగ్ స్పిరిట్, థింక్ లైక్ అన్ ఇన్నోవేటర్. ఓకే, సో డిజైన్ థింకింగ్ అంటే ఏంటి, సో దాని యొక్క స్పిరిట్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి, ఒక ఇన్నోవేటర్ కింద ఏ విధంగా ఆలోచించాలనేదే ఇవాళ ప్రేరణ సీజన్ 3 39th సెషన్. ఓకే, సో ఇక్కడ డిజైన్ థింకింగ్ స్పిరిట్ అంటే ఏంటి, మీకు పక్కన ఇమేజ్ ఉంది చూడొచ్చు. సో ఇమేజ్లో మనకి నెంబర్ ఆఫ్ పీపుల్ కూర్చుని వర్క్ చేసుకుంటున్నారు మీరు. ఓకే, సో ఇక్కడ వర్క్ చేసుకుంటాం అంటే ఏంటంటే అక్కడ ఎవరికైతే ఆలోచనలు వచ్చి ఉంటాయో ఆ ఆలోచనలు వాళ్ళు ఏంటంటే పంచుకుంటూ వర్క్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ టీమ్ వర్క్. ఓకే, సో ఎప్పుడు కూడా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని మనము ఎలా దాటేసి వెళ్ళిపోవాలనేది చూడకుండా దాన్ని ఇన్నోవేటివ్గా కొత్తగా ఏ విధంగా మనం పరిష్కరించవచ్చా లేదా అనేది ఇవాళ మేజర్ ప్రోగ్రామ్ డిజైన్ థింకింగ్ స్పిరిట్. ఓకే, సో ఇప్పుడు ఈ సెక్షన్లో మనం కంప్లీట్గా ఏం నేర్చుకుంటున్నామంటే డిజైన్ థింకింగ్ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా ఒక పర్టికులర్ ప్రాబ్లంకి వచ్చినటువంటి ఐడియాని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని మనము రోజువారీ జీవితంలో ఏ విధంగా అయితే ఉంటాయో వాటిల్ని మనం ఎలాగా గమనించాలి, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ఎలా మనము ఐడెంటిఫై చేయాలి, అండ్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్
నీట్గా సృజనాత్మకతతో కూడినటువంటి సొల్యూషన్స్ని మనం ఎప్పుడైతే క్రియేట్ చేయగలుగుతామో, ఒక మంచి ఐడియాస్, క్రేజీ ఐడియాస్ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. అందరూ కూడా ఒకే రకంగా ఆలోచించరు, ఒకే మైండ్ సెట్ ఉండదు. కాబట్టి కంప్లీట్గా మనము ఈ పర్టికులర్ సొల్యూషన్స్ అనేవి చేయగలగాలి. ఓకే, సో దెన్ డిజైన్ థింకింగ్ అంటే ఏంటి? కంప్లీట్గా డిజైన్ థింకింగ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక పర్టికులర్ ప్రాబ్లం అనేది వచ్చింది, అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఇది దేనికి సంబంధించింది అనేది మనము కంప్లీట్గా థింక్ చేయాలి, ఆలోచించాలి కంప్లీట్గా. ఎప్పుడైతే మనం ఆలోచించి దాన్ని పీస్ఫుల్గా అర్థం చేసుకోగలుగుతామో, దెన్ దానికి సంబంధించినటువంటి ఐడియాస్ అండ్ సొల్యూషన్స్ అనేవి మనకి తారసపడుతూ ఉంటాయి. సో దాన్ని ఏ విధంగా ఇన్నోవేటివ్గా మనం కనుక్కోవచ్చు. నార్మల్గా ఏంటంటే, ఏదైనా ఒక పర్టికులర్ ప్రాబ్లం వచ్చిందంటే చూమంతరం అని చెప్పి, మన దగ్గర ఏమి మెజిషియన్స్ కాదు మనం అందరం కూడా దాన్ని మాయం చేయడానికి లేదంటే దాన్ని సాల్వ్ చేయడానికి. బట్ మనం చేయగలిగిందల్లా మనకి ఏదైతే భగవంతుడు ఇచ్చున్నటువంటి మేధాశక్తి ఉందో ఆ మేధాశక్తిని ఉపయోగించి దానిలో ఉన్నటువంటి ప్రాబ్లంలో ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనము థింక్ చేయాలి, ఎట్లా మనము ఈజీ వేలో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు కూడా హార్డ్గా కష్టపడి పనిచేయడం కన్నా కూడా స్మార్ట్ వర్క్ని మనం ఎక్కువగా చూజ్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే హార్డ్ వర్క్ అనేది చెయ్యాలి, బట్ స్మార్ట్ వర్క్ అనేది హార్డ్ వర్క్ని మించి ఉంటుంది అనమాట. సో అందుకని ప్రతిదీ కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ప్రాబ్లం ఎలా వచ్చింది, ఎలా థింక్ చేసుకోవాలి, అండ్ దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఏంటి. ఓకే, సో ఆ సొల్యూషన్ కూడా ప్రీవియస్గా ఉన్నటువంటి సొల్యూషన్లతో పోల్చినా కూడా అతీతంగా, దట్ మీన్స్ కొత్తగా ఉండాలి ప్రతిదీ కూడా. సో అదే డిజైన్ థింకింగ్. ఓకే, సో అసలు ఎందుకు ఈ డిజైన్ థింకింగ్ అనేది ముఖ్యం అంటే, మనం మన యొక్క రియల్ లైఫ్, ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, నాకు ఆల్రెడీ ప్రాబ్లం వచ్చింది, దాన్ని నేను సాల్వ్ చేసుకున్నా. సో అలా కాకుండా మనకి ఇంకా సో మెనీ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి బయట చూస్తూ ఉంటాం రియల్ వరల్డ్స్లో. అది మన స్కూల్ పరిసరాల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కావచ్చు, సమాజం వల్ల కావచ్చు, లేదంటే సమాజంలో ఉన్నటువంటి జంతువుల వల్ల కావచ్చు, పక్షుల వల్ల కావచ్చు, కీటకాల వల్ల కావచ్చు. ఇలా మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా ఆలోచించుకుని పీస్ఫుల్గా వెళ్ళాలి. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు దాన్ని మనం వద్దు అనే కన్నా కూడా నేను చేయగలుగుతాను, నాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి మనం ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన అనేది కొత్త ఆలోచన. ఎప్పుడూ కూడా మనం ఇన్నోవేషన్ని డెవలప్ చేయడం, దట్ మీన్స్ ఏదైనా ఒక పర్టికులర్ ప్రాబ్లంకి ఉన్న సొల్యూషన్స్ ఆల్రెడీ ఉంటాయి చాలా వరకు, వాటిల్ని మనము ఎలా అప్గ్రేడ్ చేయగలగాలి అనేది కూడా డిజైన్ థింకింగ్ కిందకే వస్తుంది. లేదు ఇంకా కొంచెం నేను ఏమన్నా ఎఫెక్టివ్గా చేయగలుగుతానా, ప్రతిదీ కూడా ఈ డిజైన్ థింకింగ్లో ఒక భాగం. కంప్లీట్గా ఫ్యూచర్లో మనకి ఏవైతే స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. సో భవిష్యత్తు అనేది మన చేతిలోనే ఉంటుంది. వీఆర్ ద క్రియేటర్ ఆఫ్ అవర్ డెస్టినీస్. సో అందుకని మనం ఏంటంటే ప్రతిదీ కూడా ప్రాపర్గా ఉపయోగించుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. అవకాశాల కోసం మనం ఎదురు చూడకూడదు, అవకాశాలు మనం కల్పించుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. ఓకే, సో అలా అని సమస్యను మనందరికీ మనం క్రియేట్ చేసుకోకూడదు. ఒక్కొక్కసారి అవి క్రియేట్ అవుతూ ఉంటాయి, అండ్ ఆ క్రియేట్ అయినటువంటి సమస్యలు ఏ విధంగా అయితే క్రియేట్ అయ్యి ఉన్నాయో అదేవిధంగా అవి మన దగ్గర నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే మన యొక్క వర్క్ స్టైల్ అనేది ఎప్పుడైతే మనం మార్చుకుని ముందుకెళ్తామో ఆ విధంగా మనము ప్రతిదీ కూడా సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, సో ఇకపోతే ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. సో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను ఎట్లా గుర్తించాలి. సో నార్మల్గా మనము డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం, మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో, చిన్న దగ్గర నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ చాలా వరకు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అది మీరు న్యూస్ ఛానల్స్లో చూడొచ్చు, న్యూస్ పేపర్స్లో చూడొచ్చు, లేదంటే ఒక్కొక్కసారి మనమే ఫేస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అవి ఏంటి కంప్లీట్గా ప్రతి చిన్న సమస్య కూడా ఒక్కొక్కసారి కొన్ని చిన్న సమస్యలకి మనకి ఏంటంటే లాంగ్గా మనకి సొల్యూషన్ అనేది కావాల్సి వస్తుంది. సో అందుకని ప్రతిదీ కూడా మనము ఏంటంటే కేర్లెస్ కింద ఉండకుండా కంప్లీట్గా చిన్న సమస్య అయినా సరే దాన్ని మనము ఎలా సాల్వ్ చేయాలి, సో ప్రాపర్గా సాల్వ్ చేస్తే ఇంకా సమస్య అనేది సాల్వ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము కంప్లీట్గా ఆలోచించుకోవాలి. అండ్ స్టెప్ నెంబర్ 2, ఎంపతి అంటే ఏంటి. సో ఎంపతి అంటే ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని, ఆ ప్రాబ్లమ్ని ఇతరులు ఏ విధంగా అయితే వాళ్ళ కోణంలో చెప్తూ ఉంటారో దాన్ని మనము అర్థం చేసుకోవాలి. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని కానీ వాళ్ళ యొక్క
ఎక్స్పీరియన్సెస్ని కానీ ప్రతిదీ కూడా మనం ఏంటంటే అర్థం చేసుకోవాలి. సో దాన్నే మనం ఎంపతి అని చెప్పని అంటాం. సో ఎంపతి అనేది మనకి ఎలా అర్థమవుతుంది అంటే, సో ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు ఆ ప్రాబ్లం ఎలా వస్తుంది అండ్ దాన్ని ఫేస్ చేసేవాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఫేస్ చేయగలుగుతున్నారు, అసలు ఇది ఎందుకు వస్తుంది, దానికి కంప్లీట్గా వాళ్ళకి ఏం కావాలి, కంప్లీట్ సొల్యూషన్. ఇప్పుడు మనకి సమ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అదేవిధంగా సమ్ గవర్నమెంట్ సెక్టార్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఆర్గనైజేషన్స్ యొక్క వర్క్ తీరు వేరు ఉంటుంది, గవర్నమెంట్ సెక్టార్ యొక్క వర్క్ తీరు వేరు ఉంటుంది. సో ఈ రెండు ఎలా కలుస్తాయి అంటే వీ హ్యావ్ టు గో టు ద ఎస్ ప్రిన్సిపల్. సో ప్రతిదీ కూడా కంప్లీట్గా మనం ఎస్ అనే ప్రిన్సిపల్తో ముందుకు వెళ్తూ ఉండాలి. సో మనకేంటంటే గవర్నమెంట్ సెక్టార్స్లో వాళ్ళకి షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. ఆ షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటంటే కంప్లీట్గా మనకి విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో మనకి రిజల్ట్ వచ్చేయాలని చెప్పి ఉంటుంది. బట్ మనలాంటి ఆర్గనైజేషన్స్కి మనకి ఏంటంటే కంప్లీట్గా ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పీపుల్కి ఏంటంటే లాంగ్ టైమ్ గోల్స్ ఉంటాయి. ఎందుకు గోల్స్ ఉంటాయి అంటే అలాగా ప్రతిదీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ నేను నడుపుతున్నప్పుడు ఆర్గనైజేషన్లో శాలరీస్ ఇవ్వాలి, ప్లస్ రిక్రూట్మెంట్ ఉంటుంది, మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఇలా మనకి డిఫరెంట్ ఇవి ఉంటాయి. అదేవిధంగా స్కూల్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్ ఉంటారు, స్టూడెంట్కి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, వాడికి సమ్ లాంగ్ టర్మ్ గోల్స్ అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లం అనేది ఉంటుంది. అసలు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనము వాళ్ళ యొక్క కోణంలో అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు చెప్తూ ఉంటారు, జస్ట్ మనం విని వీ హ్యావ్ టు డూ సంథింగ్ బెటర్ దెన్ వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా మనం బెటర్గా చేయగలిగితే దే విల్ బీ హ్యాపీ. సో ఇట్లా మనం ఒక పర్టికులర్ ప్రాబ్లం ఏదైనా సరే దాన్ని మనము సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే ఐడియా జనరేషన్. సో ఐడియాస్ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే మనము ఒక టీం వర్క్ కింద కూర్చుంటామో, టీమ్ ఫార్మేషన్ అనేది అవుతుందో, అప్పుడు మనకి ఐడియాస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఎప్పుడు ఎక్కువ ఐడియాస్ కనుక వస్తే ఆ ఐడియాస్లో ఫస్ట్ మనకి ఏంటంటే మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి కొన్ని చూడటానికి వినటానికి విచిత్రంగా ఉన్నా ఒక్కొక్కసారి ఆ ఐడియా మనకి వర్కౌట్ అవ్వచ్చు. సో అందుకని ఏదైనా ఒక పర్టికులర్ ఐడియా వచ్చినా సరే ఎవరిని విమర్శించకుండా, సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటారు, ఒక్కొక్క రకమైనటువంటి ఐడియాస్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైనటువంటి బ్రెయిన్ అనేది ఉండదు కాబట్టి, ఆలోచన సరళి వేరుగా ఉంటుంది కాబట్టి, సో ప్రతి ఒక్క ఐడియాని మనం దగ్గర పెట్టుకొని దానికి సంబంధించినటువంటి బెటర్ సొల్యూషన్స్, అంట్లో ఏ ఐడియాస్ అయితే మనకి పాసిబుల్గా ఉన్నాయి అండ్ ఏ ఐడియా అనేది ఈజీగా ఉంటుంది అండ్ దాన్ని ఈజీగా మనము సాల్వ్ చేయగలుగుతాం, ఇట్లాంటి ఐడియాని మనము తీసుకొని చేయగలిగితే కాస్ట్ ఎఫెక్టివ్గా అండ్ తక్కువ కాస్ట్లో మనం చేయగలిగితే కంప్లీట్గా ఐడియా అనేది డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఓకే, సో ఇకపోతే ఒక బెస్ట్ ఐడియాని ఎలా ఎంచుకోవాలి, ఇది స్టెప్ నెంబర్ 4. సో మనకి ఎప్పుడైతే టీంతో మనం మాట్లాడుతూ ఉంటామో ఐడియా అనేది సింపుల్గా ఉందా లేదా, అది ఉపయోగపడుతుందా లేదా, దాన్ని పరిష్కరించవచ్చా లేదా, మనం సాల్వ్ చేయొచ్చా, నెక్స్ట్ ఏదన్నా కొంచెం న్యూగా ఉందా, దట్ మీన్స్ యూనిక్నెస్ అంటే ఐడియా ఏంటంటే న్యూగా కొత్తగా ఏమన్నా ఉందా. సో వీళ్ళు ఆటోమేటిక్ డస్ట్బిన్ చేసి మనం ఆటోమేటిక్ డస్ట్బిన్, సో ఆటోమేటిక్ డస్ట్బిన్ అనేది ఆల్మోస్ట్ ఓల్డ్ ప్రాజెక్ట్. సో దాన్ని మనము కొత్తగా చేసేది ఏముంది. సో అలాగా మనకి ఏంటంటే డిఫరెంట్గా ఆలోచించాలి. ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి సరళని మనము వెళ్ళకూడదు అండ్ ఆలోచించిన తర్వాత ది బెస్ట్ ఐడియాని మనము తీసుకుని ఫైనల్గా అది దాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని సాల్వ్ చేయడానికి స్టెప్స్ అనేవి తీసుకోవాలి. ఓకే, అండ్ సో ఇప్పటిదాకా మనము డిజైన్ థింకింగ్ గురించి విన్నాము. సో దీంట్లో మనకి ఏంటంటే యాక్టివిటీ టైం. సో యాక్టివిటీ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక 3 to 5 మెంబర్స్తో ఒక టీమ్స్ని మీరు క్రియేట్ చేసుకోండి. చేసిన తర్వాత మీ సరౌండింగ్స్లో కావచ్చు, లేదంటే మీ కాలేజెస్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, అలా చేసిన తర్వాత ఒక 3 ప్రాబ్లమ్స్, సమాజంలో ఉండేటువంటి 3 ప్రాబ్లమ్స్ మీ స్కూల్లో లేదా ఇంట్లో ఏదైతే ఉంటాయో వాటిని మీరు ఐడెంటిఫై చేయండి ఫస్ట్. సో ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ని ఎలా కనుక్కోవాలనేది మీరు ఆలోచించండి. ఓకే, సో దాంట్లో సొల్యూషన్ కనుక్కునే ముందు మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా, ఆ ఐడియాస్లో ది బెస్ట్ ఐడియాని మీరు తీసుకోండి. సో ఈ విధంగా మీరు యాక్టివిటీ అనేది చేస్తూ వెళ్తూ ఉంటే కంప్లీట్గా ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడము, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తామనేది
మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇకపోతే మీరు ఏదైతే చేస్తూ ఉంటారో ఆ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ టేబుల్ని మీరు యూజ్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. అసలు ప్రాబ్లం ఏంటి, దానివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు, దాని యొక్క భావన ఏంటి, సో దట్ మీన్స్ అది ఏ విధంగా జనాలు దాన్ని భావిస్తూ ఉంటారు, నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు కాంటినెంట్ సమస్య. ఇక్కడ కాంటినెంట్ సమస్యకి విద్యార్థుల్లో సౌకర్యం లేకపోవడం అండ్ సొల్యూషన్ ఐడియా. సో ఇట్లా ఎగ్జాంపుల్ ఇందాక మీకు నేను చెప్పినట్టుగానే డిఫరెంట్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఎప్పుడైతే రాసుకుని ఈజీగా మీరు చేయగలుగుతారో సింపుల్ టేబుల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏమన్నా కావాలంటే మా యొక్క మెయిల్కి మీరు మెయిల్ చేయొచ్చు. నేను ఆ మెయిల్ మీకు ఈ ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుందో ఆ డిస్క్రిప్షన్లో మెయిల్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఆ టెంప్లెట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఆ టెంప్లెట్ కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ కోఆపరేషన్. సో ఇప్పటిదాకా సీజన్ 3లో 39 సెషన్స్ కంప్లీట్ అయి ఉన్నాయి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు సపోర్ట్ అస్. అండ్ మీ యొక్క మంచి సలహాలు అండ్ సూచనలు మాకు ఇవ్వండి. మేము ఇంకొంచెం ఇన్నోవేటివ్గా సెషన్స్ని ముందుకు తీసుకుని వెళ్తాం.